వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్యూటీ టిప్ చూద్దాము. ఇదేంటంటే స్కిన్ టైట్నింగ్కి ప్లస్ వైట్నింగ్కి స్మూత్నెస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి అందరికీ దొరికేదేను. రెండు వస్తువులు మనం ఉపయోగించేవి. ఈ 2 వస్తువులతోటే స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది. వీలైన వాళ్ళు చేసుకోండి, ట్రై చేయండి. ఇది వచ్చేసి గంధము. నేను వచ్చేసి గంధం డబ్బా షాపుల్లో దొరికేదే తీసుకున్నాను. గోపురం అష్టగంధం. ఇదేంటో తెలుసా, మన ఇంట్లోనే బాదం పప్పు ఉంటాయి కదా, బాదం పప్పు ఒక 10 బాదం పప్పు తీసుకొని వాటిని నైట్ అంతా బాగా నానబెట్టేసి ఉదయాన్నే కొంచెం వాటర్ అయినా పాలైనా రోజ్ వాటర్ అయినా ఈ మూడిట్లలో ఏదైనా కానీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ వాటిని ఆ విధంగా మెత్తగా మిక్సీ పట్టాలి. నేను 10 బాదం పప్పు వేశాను. ఇప్పుడు ఈ బాదం పప్పులో ఉన్న పాలు ఈ గంధం పౌడర్లో కలపాలి. నేను ఇదిగో ఇలా క్లాత్ సహాయంతో ఈ గంధం పాలు ఉంటాయి కదా, ఇవి ఈ రోజ్ వాటర్లో కలిపేస్తున్నాను. చూడండి, ఆ విధంగా మనకి ఆ మిల్క్ అనేటివి వస్తాయి. ఇంట్లో అయితే జల్లెడ ఉండేది, షాప్లో కదా జల్లెడ లేదు. ఎంత అవసరమైతే అంత. సహాయంతో ఈ రోజ్ వాటరు ఈ గంధం పౌడరు బాగా కలపాలి. ఇది కొంచెం గట్టిగా అయిపోవాలి, ఇలా లూజ్గా ఉండకూడదు. అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంచెం గంధం పౌడర్ వేస్తాను. ఇంకా కొంచెం గంధం పౌడర్ కలుపుకుందాం. ఇలాగా రావాలి. మనము ఇట్లా బ్రష్గా తీసుకుంటే టిక్గా ఉండాలి. పల్చగా ఉందనుకోండి స్కిన్కి అంటుకోదు. ఇప్పుడు దీనిని ఫేస్కి ప్యాక్ వేద్దాం. ఇది చూడండి, ఈ విధంగా ఫేస్ ప్యాక్ అనేది మనము ఫేస్కి నెక్కి బాగా నీట్గా అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా బ్రష్ ఇలా పైకి వేయాలి. 40 అబోవ్ అయితే స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది. అందుకని మనము ఇలా పైకి ప్యాక్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా ఫేస్కి ప్యాక్ మొత్తం వేయాలి. ప్యాక్ మొత్తం వేసిన తర్వాత మనకి స్కిన్ అనేది టైట్నింగ్ పట్టేయడం స్టార్ట్ అవుతుంది. చూడండి, నేను ఈ విధంగా హ్యాండ్స్కి కూడా వేసాను. హ్యాండ్స్ పైన వేసుకోవచ్చు, నెక్కి మొత్తం. ఇప్పుడు దీనిని ఒక 20 నిమిషాలు ఆరనిద్దాం. ఫ్రెండ్స్, ఇది ఇలా టైట్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇలా టైట్ అయిన తర్వాత కొంచెం వాటర్ జల్లుతూ నీట్గా మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేశాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.